మరో బ్రేకింగ్ అంటుంది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు అధికారికంగా గెజిట్ విడుదలైంది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే అధికారికంగా ప్రారంభం కానుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేశారు. వాల్తేరు డివిజన్ను విభజించి విశాఖ రాయగడను డివిజన్లుగా మార్పు చేశారు. దక్షిణ కోస్తా, ఈస్ట్ కోస్ట్, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో కీలక మార్పులు జరిగాయి. ఈ మార్పుల నేపథ్యంలో పాత వాల్తేరు డివిజన్లోని విశాఖ పరిసర ప్రాంతాలు విశాఖ డివిజన్లోకి వస్తాయి. గుంతకల్, గుంటూరు, విజయవాడ విశాఖ డివిజన్లో దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోకి రానున్నాయి. అయితే సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లో ఇకపై దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి రానున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ గెజిట్ అధికారికంగా విడుదల కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి విభజన హామీల్లో భాగంగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనేది అయితే ఒక ప్రతిపాదన ఉంది. అప్పటి నుంచి కూడా దీనికోసం ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కేంద్రం నుంచి అయితే దానికి గ్రీన్ సిగ్నల్ రావడం, ఇప్పటికే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అయితే ఇప్పటివరకు అధికారికంగా గజెట్ నోటిఫికేషన్ అయితే జరగలేదు. తాజాగా దీనికి సంబంధించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి గజెట్ అయితే విడుదలైన నేపథ్యంలో జూన్ 1 నుంచి కూడా అధికారిక కార్యకలాపాలు అయితే ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి కూడా ఇప్పటివరకు గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజన్లు అయితే ఉంటాయి. ఇప్పటివరకు ఉన్నటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే, అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వేలో కొంత భాగాలను అయితే విడతీసి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేది అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ విశాఖ కేంద్రంగా దాదాపు 52 ఎకరాల్లో భారీ భవనాలు అయితే నిర్మాణం జరుగుతున్నాయి. అధికారిక కార్యాలయం కోసం అయితే నిర్మాణాలు జరుగుతున్నాయి. దీనికోసం కేంద్రం ఇప్పటికే 184 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే అఫీషియల్ గా కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఈ గజెట్ అయితే ఇప్పుడు విడుదలైంది. ఇక జూన్ 1 నుంచి కూడా అధికారిక కార్యకలాపాలు అయితే విశాఖ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి గత కొద్ది రోజుల క్రితం గూగుల్ సెంటర్ కోసం అని చెప్పి విశాఖపట్నం వచ్చినటువంటి రైల్వే కేంద్ర మంత్రి అయితే అశ్విని వైష్ణవ్ కూడా ఇక్కడ రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి కూడా చర్చలు జరపడం జరిగింది. రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా ఏర్పడినటువంటి దక్షిణ కోస్తా రైల్వే మరింత అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరాంధ్ర